కంకణాలు కట్టుకునే భక్తితో పూజను చేయడానికి మానవ అనుకుంటున్నాడు. మహేశ్వరుడు వారికి పూజా సామాగ్రిని అనుగ్రహించాడు. వారి భక్తితో ఆ వ్రతాన్ని పూర్తి చేశాడు. శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యాలు సుందర రూపాలు ప్రసాదించి అర్ధనాన్యుడై వ్రత భాగము వల్ల పెద్ద కుమార్తె పుణ్యవతిని ఉజ్జయిని మహారాజుకు, చిన్న కుమార్తె భాగ్యవతిని చోళ భూపాలలో వివాహము చేసుకున్నారు. వీరు తండ్రి కూడా భాగ్యవంతుడైన కొంతకాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్యమంతితో కేదార వ్రతాన్ని మరిచిపోయింది. అందువలన ఈశ్వర అనుగ్రహము కోల్పోయింది. ఆ విధముగా ఆమె భర్త కోపానికి గుర్తు ఆమెను కుమార్తె రాజ్యము నుంచి వెళ్ళిపోడడ్డాడు. ఆ పడవరాని పాట్లు పడుతూ ఒక బోయవాడి ఇంట్లో ఆశ్రమం పొంది